సెన్సార్ బోర్డు లో ప్రక్షాళన జరగాల్సిందే, ఖచ్చితంగా జరగాల్సిందే. సెన్సార్ బోర్డు లో ఎవరు ఉండాలి? ఎడ్యుకేషనలిస్ట్ ఉండాలి, సైకాలజిస్టులు ఉండాలి, కౌన్సిలర్స్ ఉండాలి, అడ్వకేట్స్ ఉండాలి. ఖచ్చితంగా ఈ విషయం ఎప్పటి నుంచో కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో నేనేమంటానంటే ఎవరైతే యాక్టివిస్టులు ఉన్నారో దేర్ షుడ్ బి ఎ స్ట్రాంగ్ రిప్రజెంటేషన్. సెన్సార్ బోర్డు లో ప్రక్షాళన అనేది మస్ట్, ఖచ్చితంగా జరగాల్సిందే. ఎందుకంటే ఈ రోజు ఎటువంటి సినిమాలు బయట ఇప్పుడు వేస్తున్నారు 18+, 16+ అడల్ట్ అని వేస్తే సరిపోదు. బట్ దేర్ షుడ్ బి ఇంకా కూడా డైలాగ్స్ కూడా, ప్రతి మాట పాటలో వచ్చే అవి కూడా అబ్జెక్షనబుల్ గా ఉంటే వాటిని తీసేయాల్సిన అవసరం ఉంది. అలా తీసేసిన నాడు చాలా మందికి కూడా ఒక భయం అనేది ఉంటుంది. డెఫినెట్ గా కూడా వీళ్ళు రూత్లెస్ గా తీసేస్తారు ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ నాట్ కరెక్ట్ అనే దాని మీద అది ఖచ్చితంగా ఉండాలి. ఒకటి. నెక్స్ట్ మళ్ళీ చెప్పేది సోషల్లీ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో అందరం ఉండాలి. ఎస్, ఈ మళ్ళీ చెప్తున్నాను, ఈ దేశ కల్చరల్ లెగసీని మనం దృష్టిలో పెట్టుకోవాలి, భారతీయ సంస్కృతిని దృష్టిలో పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. నిన్న అడిగారు ఫ్రీడమ్, చాయిస్ అనేది, వి ఆల్ హ్యావ్ ఫ్రీడమ్ అండ్ చాయిస్. దేర్ ఆర్ అంటీన్ నెంబర్ ఆఫ్ గ్రేట్ ఉమెన్ అండ్ మెన్. అనేక మంది పుణ్యాత్ములు, చాలా మంది అద్భుతమైన మహిళా మనులు, నారీ శక్తులు, అలాంటి వీరోచితంగా ఉన్న వీరులు పుట్టిన భూమి ఇది. వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఇందాక స్వామి వివేక గారి నుంచి కోట్ చేశారు. ఎస్, ఈ దేశ భవిష్యత్తు, ఉజ్వల భవిష్యత్తు ఆ దేశ యువత మీద ఉంటుంది. కాబట్టి ఈ రోజు యువత యువత అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరిని కలిపి చెప్తున్నారు. వాళ్ళు ఈ రోజు ఒక నెగటివ్ మోటివేషన్ తో వెళ్తూ, నెగటివ్ యాటిట్యూడ్ తో వెళ్తే వాళ్ళ జీవితాన్ని కోల్పోతారు. మళ్ళీ చెప్తున్నాను, విజువల్ గా ఎందుకు సినిమా అంటే సినిమా అండ్ సోషల్ మాధ్యమాల ద్వారా, అది ఓటీటీ కావచ్చు, సీరియల్స్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఏదైతే మనం చూస్తున్నామో విజువల్లీ మనం ఏదైతే చూస్తున్నామో దాని మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. మీరు చూస్తే అనేక రకమైన కౌన్సిలింగ్ కేసెస్ లో మేము వెళ్ళినప్పుడు కూడా ఎందుకు రేప్, చిన్న పిల్లలు 14 year బాబు రేప్ చేశాడండి. వాడిని రేప్ చేసినప్పుడు ఎందుకు చేశామంటే వాడికి రేప్ అంటే వాడికి తెలియదు. హీ వాజ్ మోటివేటెడ్. వాట్ ఈస్ ద మోటివేషన్ ఏంటి? సోషల్ మీడియా, సినిమాలని చెప్పాడు వాడు, ఇంకేదో చెప్పాడు వాడు, బ్లూ ఫిల్మ్స్ చూశాడు వాడికి తెలుసా అందుబాటులో ఉన్నాయి వాడికి, అన్ని చూశాడు వాడు. చూసి వాడు వాజ్ ఆల్సో ఇంటాక్సికేటెడ్. వాడు మద్యం తాగాడు. వాడికి ఇంటాక్సికేషన్ లో వాడికి ఆ దీంట్లో ఆ అమ్మాయిని, చిన్న 5 ఏళ్ల పాపని రేప్ చేశాడు వాడు. అంటే వాడు రేపిస్టా కాదు, వాడు జీవనాయిల్ వీడు, కానీ వాడికి రేప్ తెలియదు వాడికి. కానీ బట్ హీ వాజ్ మోటివేటెడ్. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఏదైతే మనం వీక్షిస్తామో దానికి తప్పకుండా ఇది పనిచేస్తుంది, ఇది ప్రభావితం అవుతుంది, అది చూసే దాని మీద తప్పకుండా. అండ్ మరీ ముఖ్యంగా మీ అభిమాన నటీనటులు చేస్తున్న దానికి మీరు ఇంకా ప్రభావితం అవుతారు. ఎందుకంటే వాళ్ళు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి. ఈ రోజు నిందించట్లేదు ఎవరిని, ఇక్కడ కరెక్షన్స్ కావాలి సిస్టమ్ లో. ఈ రోజు మనం మాట్లాడాలి, చర్చ జరగాలి. నేను అది అంటున్నాను, ఇందులో మల్టీ అప్రోచ్ ఉంది. ఎవరో ఒక్క ఎంటిటీ కెనాట్ డూ ఇట్. గవర్నమెంట్ ఒకటే చేయలేదు, లేకపోతే జ్యుడిషియల్ ఒకటే చేయలేదు, లేకపోతే లా ఎన్ఫోర్స్మెంట్ ఒకటే చేయలేదు, ఇలా ఒక్కళ్ళే చేయలేదు. కానీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళం కూడా కలిసి ఒక బాధ్యతతో గనక మనం చేయగలిగితే చేస్తాం. మొదట స్టార్ట్ అయ్యేది కుటుంబ క్షేత్రం. అమ్మా నాన్న చెప్పాలి. ఆడపిల్లలకి ఎంత చెప్తామో చెప్పట్లేదు ఈ మధ్యన. ఆడపిల్లలకి చెప్పాలి, మగ పిల్లలకి కూడా చెప్పాలి. సో ఈ మారల్ పోలీసింగ్, కండిషనింగ్, యాటిట్యూడ్, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, సోషల్లీ యాక్సెప్టబుల్ నార్మ్స్ ఏంటి అనేది మీరు ఖచ్చితంగా చెప్పాలి. కానీ ఈ రోజు మీరు సోషల్లీ యాక్సెప్టబుల్ నార్మ్స్ ని మారుస్తున్నారు, సర్వసాధారణం చేస్తున్నారు. ఒకప్పుడు రేపా అనే దాని మీద రేపా అంతే, రేప్, అబ్యూస్, ఒక శారీరకమైన అబ్యూస్ జరుగుతూ ఉంటే అబ్యూజే కదా, ఇది సర్వసాధారణం. పబ్కి వెళ్తున్నామా, మందు తాగుతున్నామా అంటే సర్వసాధారణం. చిన్న బట్టలు వేసుకుంటున్నాం, ఇటువంటివి ఏమైనా వస్తున్నాయా, సర్వసాధారణం. సో డోంట్ నార్మలైజ్ విచ్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. నేను మళ్ళీ చెప్పేది ఒకటి, ఒక కల్చరల్ లెగసీ ఈ దేశానికి ఉంది. ఈ కల్చరల్ లెగసీ ఖచ్చితంగా ఈ దేశానికి ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే యాక్సెప్టబుల్ పరిధిలో, యాక్సెప్టబుల్ సోషల్ నార్మ్స్ లో కుటుంబ క్షేత్రము, విద్యా సంస్థలు, జ్యుడిషియల్, లా ఎన్ఫోర్స్మెంట్ నిజంగా కూడా అర్ధనగ్నంగా ఎవరైనా ప్రవర్తించిన వాళ్ళ మీద కేసులు పెట్టండి. అండ్ దాని మీద లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కూడా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మరి ఇలా మల్టీ లెవెల్ గా మనం కనుక చేస్తేనే దాని మీద రిజల్ట్ ఉంటుంది. అండ్ ఎవరైతే శివాజీ గారు ఏదైతే పరిశ్రమ నుంచి వారు మాట్లాడుతున్నారో, ముందు అక్కడున్న పెద్దలందరినీ కూర్చోపెట్టి ముందు అభ్యంతరకరమైన లిరిక్స్ కానీ, పాటలు కానీ, డైలాగ్స్ కానీ, సన్నివేశాలు కానీ, హీరోయిన్ ని రెస్పెక్ట్ చేసే విషయంలో కానీ చర్చ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక పెద్ద ప్రక్షాళన అక్కడ కూడా స్టార్ట్ అవుతుంది. ఇందాక మీతో చెప్పినట్టుగా ఈ మల్టీ లెవెల్ ఇవన్నీ కూడా జరగడం. కృష్ణ కుమార్ గారు, నార్మలైజ్ విషయానికి వస్తే మనకి స్టార్టింగ్ లోనే శ్రవణ్ గారు కొన్ని పదాలు ప్రస్తావించారు, కొన్ని వర్డ్స్ ప్రస్తావించారు. అవన్నీ కూడా ఇప్పుడు ఏ రకంగా ఆల్టర్నేటివ్ గా, అంటే
పూర్తిగా అబ్యూజివ్ కాకపోయినా, పూర్తిగా బూత్ కాకపోయినా కూడా ఇంకో రకంగా అయినా సరే ఆల్టర్నేటివ్ ఉపయోగిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తాం. ఎందుకు నేను అది ప్రస్తావిస్తున్నానంటే, ఇప్పుడు శివాజీ మాట్లాడినటువంటి 2 పదాలు ఏవైతే ఉన్నాయో నేను ప్రస్తావించదలుచుకోలేదు. అందులో ఒక పదానికి సంబంధించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నటువంటి పదం. ఆ పదాన్ని ఉపయోగించి రీమిక్స్లు, పాటలు, చివరికి ఆ పాటల్ని వినాయక చవితిలో గణపతి ముందు కూడా రీమిక్స్ చేసి డీజేలు పెట్టి ఉపయోగించినటువంటి అప్పుడు ఎవ్వరూ కూడా ఒక ఉమెన్ ని అలా ఈ రకంగా మీరు ఈ రకంగా చేసి ఉపయోగిస్తున్నారు ఆ పదాన్ని, వీటితో పాటలు ఏంటి అని ఎవరు అన్నారు. అందరూ ఎంజాయ్ చేశారు, అందులో అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. చివరికి ఆ పద ప్రయోగం ఎవరి కోసం చేస్తారో ఆ మహిళ కూడా యాక్సెప్ట్ చేసి వ్యూస్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఎవరు తప్పు అంటే ఏం చెప్తారు? ఎవరి తప్పు అంటే మనము కరెక్ట్గా మీదే తప్పు అని వేలు చూపించలేమండి. అసలు మామూలుగానే మన దగ్గర ఎందుకు నేను ఆ ప్రశ్న అడిగానంటే, శివాజీ గారు చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్, శివాజీ గారు ఉపయోగించినప్పుడు ఆయన తప్పుపడుతున్నారు. గత 6 నెలలుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యి సాంగ్స్ చేసి రీమిక్స్లు చేసి చివరికి ఎవరి మీద అయితే ఆ ప్రయోగం ఉపయోగించారో ఆ మహిళ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు ఎందుకు ఎవరు క్వశ్చన్ చేయట్లేదు అనేది ప్రశ్న. ఇక్కడ కేవలం ఆ 2 పదాల దగ్గరే అబ్జెక్షన్ అని వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. నేనంటాను ఆ 2 పదాల దగ్గరే కాదు నా అబ్జెక్షన్. అసలు ఆయన మాట్లాడింది మొత్తం హంబక్కే. ఆయన మాట్లాడింది, ఆయనకి నిజంగా స్త్రీ అంటే అంత గౌరవం ఉందా? ఆయన స్త్రీని ప్రకృతిలాగా చూస్తున్నారా? లేదు ఆయన నుంచున్న ప్రదేశం ప్రకృతిలాగా చూస్తోందా? ఎన్ని అబద్ధాలు ఆడాడండి ఆయన. మళ్ళీ ఈ రోజు వచ్చేసేసి నేను మాట్లాడిన దానికి నేను కట్టుబడి ఉన్నానని చెప్తున్నాడు. ఆయన మాట్లాడింది కరెక్ట్ కాదు అంటున్నాను నేను. ఆయన మాట్లాడింది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు సరిగా లేకపోతే మీరే ఇబ్బందులు పాలవుతారు అని అమ్మాయిల్ని హెచ్చరించింది ఏదైతే ఉందో అమ్మాయిల్ని కాదు హెచ్చరించేది అని చెప్తున్నా నేను. దీనికి మనం ఎంత దగ్గరగా అంటే నేను చెప్పాను కాబట్టి అని కాదు. అలా ఆలోచించకపోతే మన పిల్లల్ని మనం జైళ్లలో చూడాల్సి వస్తుంది. అది మీ పిల్లోడా, మా పిల్లోడా, వీళ్ళ పిల్లోడా అని కాదు. మగపిల్లలకి మీకు హక్కు లేదురా. అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయి బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా, నీకు నచ్చినా నచ్చకపోయినా, నచ్చకపోతే బాడీ షేమింగ్ చేస్తాను, నచ్చితేనేమో ప్రేమ పాఠాలు చెప్తాను అంటే కుదరదు అని చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకని శివాజీ మాట్లాడిన దాంట్లో ఆ 2 పదాలే కాదు, అసలు ఆశాంతము కరెక్ట్ గా లేదు. మీరు బెదిరింపు ధోరణి అన్నారు కాబట్టి నేను ఇంకొక పాయింట్ యాడ్ చేస్తున్నా మీకు. నిన్న ఆయన వివరణ ఇచ్చే సమయంలో కూడా అనసూయ గారి గురించి మీడియా ప్రతినిధులు క్వశ్చన్ అడిగినప్పుడు ఆవిడ ఇలా రెస్పాండ్ అయ్యారని అడిగినప్పుడు అసలు ఈ వ్యవహారంలోకి ఆవిడ ఎందుకు వచ్చింది అంటూనే, ఓకే మీరు నాకు సానుభూతి చూపించారు, థ్యాంక్ యూ, నేను భవిష్యత్తులో మీకు పడాలని భగవంతుని కోరుకుంటున్నా అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఏంటి ఆ వ్యాఖ్య అర్థం ఏంటి? భవిష్యత్తులో నేను మీకు ఉపయోగపడాలనో లేదంటే సహాయపడాలనో కోరుకుంటున్నాను అనే విధంగా ఆయన మాట్లాడుతూ ఉండడం, భగవంతుని ప్రార్థిస్తానడం ఏంటి? సర్కాస్టిక్ గా మాట్లాడారా? చాలా అందుకే శివాజీ మాటలు నాకు నచ్చలేదు అని చెప్పింది. ఇప్పుడు ఒకటండి, ఆయన ఏమంటాడు, నేను మాట్లాడిందంతా కరెక్టే, నేను దానికి కట్టుబడి ఉన్నాను అని మాట్లాడతాడు. నేనేమంటున్నా, ఈ 2 పాయింట్లు లేవదీస్తున్నా. ఈ జరిగిన మొత్తానికి మీరు సరిగా బట్టలు వేసుకోకపోతే మీరు ఇబ్బందులు పడతారు, దీని గురించి ఎవరన్నా మాట్లాడితే 4 పీకుతాను ఇలా మాట్లాడి, ఇంకా కొంచెం బట్టరేసిన మాటలు మాట్లాడి, మళ్ళీ ఫైనల్కి వచ్చేసరికి వేష భాషలు అని మాట్లాడాడు. అసలు వేష భాషల మీద ఆయనే కట్టుబడి లేడు. మళ్ళీ ఇంకోటి ఏమన్నాడు, విశ్వవేదికల మీద కూడా చీర కట్టుకున్న వాళ్ళకే అవార్డులు వచ్చినాయి అని చెప్పాడు. ఇది ఎంత హంబక్ అండి. ఇప్పుడు అందాల పోటీల్లో చీర ఒక్కటే ఉంటుందా? ఎవరికి పువ్వులు పెడుతున్నాడు ఈయన చెవులో? అందుకని లేకపోతే కాదండి, కాదు కాదు కాదు, అక్కడ ఒక 5-6 పరీక్షలు ఉంటాయి. అవన్నీ దాటుకుని వచ్చాక చివరిలో చీర కట్టుకుంటారు. ఏ దేశం డ్రెస్, ఇప్పుడు ఆఫ్రికా వాళ్ళు చీర కట్టుకుంటారా? వాళ్ళ దేశం డ్రెస్ వేసుకుంటారు. అందుకని ఈ పిచ్చి మాటలన్నీ మాట్లాడద్దు. ఏదో అంటారే, నోటితో మాట్లాడతాను అసలుతో ఎక్కిరిచ్చే మాటలు మాట్లాడొద్దు. అసలు ఇప్పుడు అనసూయ నువ్వెందుకు వచ్చావమ్మా మధ్యలో అన్నాడు, బాగుంది, ఆమె రావద్దు అని ఈయన ఉద్దేశం. అసలు ఈయన ఎందుకు వచ్చాడు ఈ విషయంలోకి? ఈయన ఎందుకు వచ్చాడు? ఈయన కూడా మాట్లాడకూడదు కదా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇప్పుడు నువ్వు మాట్లాడే హక్కు నీకు లేదు అని నన్ను ఎవరైనా అన్నారనుకోండి, అలానే హక్కు మీకు ఎక్కడుందని నేను అడుగుతాను ఇమీడియట్ గా. ఇప్పుడు ఇంకొక పాయింట్ కృష్ణ కుమార్ గారు మీరే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు ఆయన ఎందుకు వచ్చారని చెప్పేసి మీరు అన్నారు.
ఎప్పుడైతే నా బాడీ నా ఇష్టం అని చెప్పి కొంతమంది ఈ వ్యవహారంలో కామెంట్స్ చేశారో, ఆ కామెంట్స్ తర్వాత చాలా కామెంట్లు మీ బాడీ మీ ఇష్టం అయితే, మీకు నచ్చినట్టు మీరుంటే మా నోరు మా ఇష్టం మేము మాట్లాడతాం అనే తరహాలో కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. ఏం కౌంటర్ ఇస్తారు దీనిక? నా నోరు నా ఇష్టం అంటే వాళ్ళు ఏదైనా మాట్లాడారనుకోండి, పలానా వాళ్ళు ఇలా మాట్లాడారు అని ప్రూఫ్ తోటి కేసు పెట్టింది అనుకోండి, ఎవరన్నా అమ్మాయి కేసు అవుద్ది. అది తెలుసుకుంటే మంచిది. అందుకే నేనేమంటున్నానంటే, అమ్మాయిలు బట్టలు వేసుకోలేదు, సరిగా వేసుకోలేదు కాబట్టి నేను మాట్లాడాను అంటే చట్టంలో ఎక్కడా నీకు మినహాయింపు దొరకదు. ఇప్పుడు ఆమె బట్టల గురించే వచ్చిందనుకోండి, అది ఆ కొలతల కిందకు వచ్చిందా అని చూస్తారు. ఏది అబ్సినిటీ కిందకు వచ్చిందా, న్యూడిటీ కిందకు వచ్చిందా అని చూస్తారు. ఆ రెండింటికి రాలేదు అని తేలింది అనుకోండి, సపోజ్ చెప్తున్నా మీకు, మాట్లాడినందుకు ముందు నీ వాయి కొడతారుగా చట్టంతో. అందుకని మీరు ఇప్పుడు మాటకు మాట మాట్లాడడం పెద్ద గొప్ప కాదండి. 52 అక్షరాలు 26 అక్షరాలు వచ్చిన తర్వాత ఏమైనా మాట్లాడొచ్చు. మాట్లాడతాం అనేది కాదు ఇక్కడ, మాట్లాడింది నిలబడే మాట కాదా అనేది పాయింట్. ఇప్పుడు నేను అందరికీ ఇప్పుడు నేను దాదాపు మొన్నటి నుంచి దాదాపు ఒక 15 వీడియోలు చేశాను ఈ విషయం మీద. ఈ 15 వీడియోల్లో కానీ, మీ జీటీవీ దాంట్లో కానీ, లేదా బిగ్ టీవీ లాంటి దాంట్లో కానీ ఎక్కడైనా సరే కింద శివాజీ కరెక్టు, శివాజీ కరెక్టు, శివాజీ కరెక్టు అని పెడుతున్నారు. ఇది ఎంత అమాయకత్వమో నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ అమాయకత్వం ఏంటి అంటే, మీరు మగపిల్లల్ని ఈ విధంగా ప్రోత్సహిస్తే, ఆడపిల్లల్నే బాధ్యతల్ని చేసే వ్యాఖ్యల్ని మీరు ప్రోత్సహిస్తే మీ మగపిల్లలు ఏమవుతారో మీరు ఆలోచించుకోండి. ఇవాళ మనకున్న సంకుచితమైన అవసరాల కోసమో, ఒక లిమిటెడ్ ఇంట్రెస్ట్ల కోసమో మనం సమాజాన్ని బలిపెట్టే హక్కు లేదు. ఇప్పుడు ఇవాళ చట్టం ప్రకారం ఏమవుతుంది అనేది చూసుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే, చట్టం అందరికీ సమానమే. అంటే డ్రెస్సు మగవాళ్ళు తప్పు వేసుకున్నా, డ్రెస్సు అంగంగా ప్రదర్శన చేసినా, మిస్బిహేవ్ చేసినా, కామెంట్ చేసినా, జెంట్స్కి ఎట్లాంటి చట్టాలు ఉన్నాయో లేడీస్ కూడా అవే చట్టాలు వర్తిస్తాయి. ఇక్కడ చట్టం దృష్టిలో అందరూ సమానం, పెద్ద తేడా ఏం లేదు. అంటే డ్రెస్ వేసుకున్న డ్రెస్ సెన్స్ అనేది ఖచ్చితంగా చట్టం ఏం చెప్పిందో ఆ పరిధిలోకి ఉంటే చట్ట పరిధిలోకి వెళ్తుంది. ఎథిక్స్, ఒక మొరాలిటీ ఉంది మనకేంటంటే చూస్తే ఎబ్బెట్టుగా ఉండదు. పురుషుడు ఉండొద్దు, స్త్రీ ఉండొద్దు అని చెప్పేది. ఎందుకంటే మనం బయటికి వెళ్తున్నప్పుడు గౌరవప్రదంగా ఉండాలి. పురుషుడు కూడా ఉండాలని చెప్తున్నాను, నేను స్త్రీ ఒక్కటే ఉండాలని చెప్పట్లేదు. దాంతోపాటు ఇక్కడ దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే, కొన్ని సందర్భాలు కొంచెం క్లాష్ తేడా ఉందండి. అదే చెప్తున్నాను. ఇక్కడ పౌర హక్కులు అంటే కేవలం నక్సలైట్ల హక్కులు అనేటిగానే మాట్లాడుతుంటారు, పౌరులకు సంబంధించిన హక్కులుగా మాట్లాడాడు. ఇక్కడ లౌకికవాదం అంటే కేవలం హిందూ వ్యతిరేకతను మాట్లాడినట్టుంది. ఫెమినిస్టులు అంటే కేవలం స్త్రీ యొక్క హక్కుల గురించి అడుగుతున్నారా, బాధ్యతలు అడుగుతున్నారా? మీరు బాధ్యతలు లేకుండా ఎందుకుంటారండి? అదే క్లారిటీ కోసం నేను ఇక్కడ అంటే ఇక్కడ ఏదైతే ట్యాగ్ తీసుకున్నారో, పౌర హక్కులు అంటే పౌరుల గురించి మాట్లాడండి. ఇక్కడ లౌకికవాదం ఉన్నప్పుడు అన్ని మతాలకు సమానంగా మాట్లాడండి. ఫెమినిస్టులు అంటే హక్కులతో పాటు బాధ్యతలు కూడా మాట్లాడండి, ప్రశ్నించండి. అదే పదం ఉందా లేదని వేరే విషయం కాదండి. అసలు అది ఉందా లేదని వేరే చర్చ అండి. ఆ పదం ఉందా లేదని వేరే చర్చ. పదం లేదని ఎలా అంటారండి? నిన్నేదో అన్నారు, ఆ పదమే లేదు, పదమే లేదని మన డిబేట్ లోనే ఎక్కడ వచ్చి. అదే మరి తెలితో కోళ్ళు కూర్చుంటే అట్టాగే ఉంటుంది. ఫెమినిస్ట్ పదం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రేవణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ పూజిత గారు, అలాగే యమునా పాఠక్ గారు. రైట్ అందరికీ ధన్యవాదాలు. ఓవరాల్ గా చూసుకుంటే శివాజీ వ్యాఖ్యల ప్రకంపనలు అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. శివాజీకి కొంతమంది సోషల్ మీడియా వేదికగా అయితే మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి. కానీ మద్దతు ఇచ్చే వాళ్ళంతా కూడా అవివేకులంటూ కూడా మన ప్యానలిస్టులు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో దురుద్దేశం ఉందని మరి కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. కేవలం సెల్ఫ్ బిల్డ్ కోసం, అలాగే సినిమా ప్రమోషన్ కోసం వ్యాఖ్యలు చేశారంటూ కూడా మరికొంతమంది విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. శివాజీ అయితే ఖచ్చితంగా కూడా తాను మహిళా కమిషన్ ముందుకు వెళ్తానంటూ కూడా ఆయన చెప్తున్నారు. చూద్దాం ఈ వివాదం ఇక్కడతో ఫుల్ స్టాప్ పడుతుందా, మరింత కంటిన్యూ అవుతుందా అన్న దానికి సంబంధించి. ఇది వాటి డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే, వెల్కమ్ టు డిబేట్. నేను శివకుమార్ రొక్కం. హీరోయిన్ల వస్త్రధారణపై తాను చేసిన స్టేట్మెంట్ పై వెనక్కు తగ్గేది లేదని నటుడు శివాజీ తేల్చి చెప్పారు. అయితే ఓ 2 పదాలకే తాను సారీ చెబుతున్నానన్నారు. మిగతా వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. హిందూ సంస్కృతిని కాపాడేందుకే ఈ వ్యాఖ్యలు చేశానన్నారు. నిధి అగర్వాల్ ఎదుర్కొన్న ఇబ్బందులను చూసి తాను తట్టుకోలేకపోయానన్నారు. సినిమా వలని సమాజం చెడిపోతుందనే మాట రాకూడదని తాను అలా మాట్లాడానని శివాజీ స్పష్టం చేశారు. సమాజంలో ఏం తప్పు జరిగినా అంతా సినిమా వైపే చూస్తున్నారన్నారు. ఉమెన్ కమిషన్ విచారణకు పక్కాగా వెళతానన్నారు. దేశంలో ప్రతి 3 గంటలకు ఒక రేప్ జరుగుతోందని, మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే ఎలాంటి తప్పులు జరగవన్నారు శివాజీ.
ఇక శివాజీ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మరోసారి పలువురు హీరోయిన్లు